రైట్. ఇక ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో అయితే కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద లంచ్ తర్వాత విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, కాసేపటి క్రితమే హైకోర్టుకు కేటీఆర్ వెళ్ళిన పరిస్థితి. తనతో పాటు తన న్యాయవాదిని కూడా అనుమతించాలంటూ కూడా హైకోర్టులో కేటీఆర్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం తర్వాత ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ వేసిన కేటీఆర్ సంబంధించిన కేసు మధ్యాహ్నం తర్వాత అంటే 2-2:30 గంటల ప్రాంతంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత హైకోర్టు కూడా తన అభిప్రాయాన్ని చెప్పబోతుంది. ఈ నేపథ్యంలోనే రేపు కేటీఆర్ ఏసీబీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. కాబట్టి ఒకవేళ హైకోర్టు కనుక అడ్వకేట్ని అనుమతిస్తే కేటీఆర్తో పాటు ఆయన అడ్వకేట్ కూడా విచారణకు వెళ్తాడు. ఒకవేళ అనుమతించకపోతే కనుక కేటీఆర్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఒక్కరే ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 6వ తేదీన వాస్తవానికి మొదట కేసీఆర్ ఏదైతే ఏసీబీ విచారణకు పిలిచినప్పుడు కేటీఆర్ తన అడ్వకేట్తో పాటు వెళ్ళటం, దాదాపు అడ్వకేట్ని అనుమతించకపోవడంతో ఒక 40 నిమిషాల పాటు రోడ్డు మీద హైడ్రామా కొనసాగింది. అటు ఏసీబీ అధికారులకు కేటీఆర్కు మధ్య చర్చలు జరిగాయి. కానీ తన అడ్వకేట్తో అనుమతిస్తేనే ఆయన లోపలికి వస్తారని చెప్పడం, వాళ్ళు అందుకు అంగీకరించకపోవడం, ఆ తర్వాత ఆయన వెనుదిరిగి వెళ్ళిపోవడం, అలా వెళ్ళి ఇలా వచ్చేయడం, అంటే దాదాపు ఒక 40 నిమిషాల పాటు రోడ్డు పైన హైడ్రామా జరిగిన తర్వాత ఇప్పుడు నిన్ననే ఆయన ప్రకటించారు, ఇవాళ హైకోర్టుకు వెళ్తాను, రాజ్యాంగం తనకు కల్పించిన ప్రతి హక్కును వినియోగించుకుంటాను, చట్టపరంగా ఏవైతే హక్కులు ఉన్నాయో ఒక పౌరుడిగా ఆ వినియోగించుకుంటే తప్పేంటి అనేది కేటీఆర్ మాటగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు మాత్రం తప్పు చేయనప్పుడు ఏదైతే విచారణకు సహకరించాలి కదా కేటీఆర్ అనేది ప్రతిపక్షాల ఏదైతే అటు అధికార పక్షం మాటగా ఉంది. కానీ కేటీఆర్ మాత్రం తనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రతి చట్టంలో ఉన్న ప్రతి హక్కును తను ఉపయోగించుకుంటే తప్పులేదు అనేది ఆయన వర్షంగా ఉంది. ఏమి అయినప్పటికీ కూడా అడ్వకేట్తో కలిసి కేటీఆర్ రేపు విచారణకు హాజరవుతారు, లేదంటే ఒక్కరే హాజరవుతారనేది మాత్రం ఈరోజు మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో మాత్రం తెలిసిపోబోతుంది. కాసేపట్లోనే కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కు వెళ్ళబోతున్నారు. రైట్ నరేష్.